చేస్తున్నది ఏంటిది? ఇదేనా కేసీఆర్ మోడల్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా నీ కొడుకుని, నీ అల్లుడు, నీ బిడ్డని, ఈ మధ్య కవిత గారు ఏదో కొంచెం తీరు మారినట్టుంది. మేమేం చేయలేదు, మమ్మల్ని ఎవరేమి అనకండి, చేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉన్నది ఒక ప్రెస్ మీట్ మొన్న చూస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నది. తెలంగాణను మేమిచ్చినాం కాబట్టి మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో, ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనించండి. ఒక విజ్ఞప్తి కూడా ఉద్యోగ సంఘాల, మీ పాత నాయకులు పోయి బీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, టీఆర్ఎస్ పంచిన చేరిండ్రు. వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే మీకొచ్చేది ఏం లేదు. ఆయన అంత పెద్ద ముచ్చట చెప్పే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% పీఆర్సీ ఇచ్చేటోళ్ళు మీరు చూస్తే, చరిత్ర రికార్డ్ చేస్తే 30% ఇచ్చిండు ఆయన. 30% ఇచ్చి ఇంక్రిమెంట్ అంటుండు కదా 420. ఈ 420 గాళ్ళు ఇచ్చిన ఇంక్రిమెంట్ 420. ఒక ఇంక్రిమెంటు, ఒక పీఆర్సీ ఇచ్చి అప్పుడే పీఆర్సీలు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పాపం వాళ్ళు ఏం తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తగా మేమే వాళ్ళకు సహకరించినాం కూడా. వాళ్ళను ఏమంటాము, ఏకదోషిగా ఏదో మేమేమో చేయబోతున్నామని చెప్పి ప్రతి కొన్ని కుట్రల వెనుక, ఇప్పుడు లగచర్ల లాంటి కొన్నిటి వెనుక, ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉంటున్నది. దాంట్లో కేటీఆర్ ప్రథమ ముద్దాయిగా ఉంటున్నాడు. లగచర్ల విషయంలో తేలింది. ఇప్పుడు ప్రతి అంశంలో మనోడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డ్ లెక్క గీకితే కేటీఆర్ వెళ్తున్నాడు. అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్, అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు. నేను అందుకనే చెప్పిన మెయ్యను జర రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకొని కొట్లాడు, అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది. నీకు కాలు ఇరిగిందంటే బాధపడ్డాం, కానీ కాలు ఇరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు. ఎందుకంటే ఆ గుణం మారలేదు, అదే కదా. ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కువిమర్శలో, విమర్శల కోసం విమర్శలో, లేకపోతే అఫ్కోర్స్ మీకు ఒక పత్రిక, ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని 2-3 అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రొపగండా ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని చెప్పి మాట్లాడు కాదు. ప్రజల కోసం మాట్లాడాలి. ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవాళ మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం. కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలమో మా దగ్గర సమాధానం ఉంది. మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకులు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్లేం మేము చెయ్యం. ప్రజాప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక అంశం చివరగా నేను చెప్పి ముగిస్తా మిత్రులారా. ఈరోజు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఈరోజు చాలా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు. రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి ఎవరైతే ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం పరువు తీసిన కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎవరు చేయమంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండో కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు? మేము మొత్తంగా మా అప్పు కూడా తీసుకొచ్చినాం. 1,50,000 కోట్ల పై చిలుకు మేము వచ్చినాక అప్పులు తెచ్చినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. 49,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం. రెవెన్యూ రిసీట్స్ కూడా 20,000 కోట్లు ఒక సందర్భం, 18,000 కోట్లు ఒక సందర్భం, 21,000 కోట్లు ఒక సందర్భంలో వస్తున్నాయి. పోయిన మాసంలో 0 GST వచ్చిందనేది కూడా ఒక రికార్డు ఉంది. నిజాయితీగా ప్రతి నెల కూడా దాన్ని స్కోర్ బోర్డు లెక్క, మన క్రికెట్ స్కోర్ బోర్డు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏ పథకం కోసం ఎన్ని కేటాయిస్తున్నామో ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళబోస్తున్నారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తట్టుకునే దమ్ము ధైర్యం మీకు లేదు, వదిలేయండి. రాజకీయంగా నేను సోకాల్డ్ లెజెండరీ, నేను సుదీర్ఘకాలం 40 years ఇండస్ట్రీ అన్న కేసీఆర్నే మట్టి కరిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారని తను పంటి బాధ పడుకుంటూ ఎక్కడి నుంచి ఏ విధంగా
అటు ఫినాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు కలిసి చేసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తుంటే అక్కడ కూడా అప్పుడు పడుతున్నారు. నేను అంటున్నా ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి, మేం చేసే అప్పులేందో ఆస్తులేందో మీకు చెప్తాం. మీ దగ్గర కనీసము ఆ ఆర్బీఐ నుంచో ఇతర ఫినాన్షియస్ కార్పొరేషన్ నుంచో తీసుకొచ్చే వాటికి కనీసం సహకరించే ప్రయత్నం అన్న చేయరాదు. అదైనా సహాయం అవుతుందా మీకు? అదైనా కనీసం చేయగలుగుతారా? మీరు ఆలోచించుకోండి. మీరిద్దరు నిజంగా చెప్పాలంటే ఒక దిష్టి బొమ్మల్లాగా తెలంగాణకుండి రోజు అపశకునాలు మాట్లాడడం తప్పితే మీతో ఏమి కావట్లే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి.